హైదరాబాద్లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ వృద్ధుడిని కర్రలతో చితకబాది నగదు దోచుకెళ్లారు. వనస్థలిపురంలో నివాసం ఉంటున్న ప్రకాష్ ఓ ఫంక్షన్ కోసం దిల్సుఖ్ నగర్ వెళ్లాడు. రాత్రి 12 గంటల సమయంలో బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో యాక్టివాపై వచ్చిన ముగ్గురు అగంతకులు ప్రకాష్ను అటకాయించారు. కర్రలతో చితకబాదారు. అతని వద్ద ఉన్న నగదును తీసుకున్నారు. ఒంటిపై ఉన్న ఆభరణాలను కాజేసేందుకు ప్రయత్నించారు. ప్రకాష్ కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ప్రకాష్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బండి మీద ముగ్గురు వచ్చిండ్రు. ఒకడేమో ముంగళంలో పెట్టిన వాడు ముంగళ పోయింది, నాకు తెలియదు. కొడతా ఉన్నాడు కట్టెలు తీసుకొని. నేను వదులుతా ఉన్నా అంటే వాడు ఒకడేమో పైన జేబులో పెట్టిండు, చేతులు పెట్టేసి మళ్ళీ ఫోన్ గుంచుతుంటే నేను ఫోన్ గట్టిగా పట్టుకొని వదిలిన. బాబు బాబు బాల బాలు 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 అని మా కొడుకు పేరు మీద. మళ్ళీ చెప్పు కూడా లేబట్టి కొట్టడానికి నేను కూడా కొట్టడానికి ప్రయత్నం చేసినాను. ఈ బండి తీసుకొని ఉరికిపోయింది. ముగ్గురు. ముగ్గురు.